జై ఎన్టీఆర్. గట్టిగా జై ఎన్టీఆర్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు మైత్రివనం చౌరస్తలో భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, తెలుగు జాతికి స్ఫూర్తిని నింపిన, తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకొని గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మిత్రులు నవీన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మరొక సహచర మంత్రివర్గ సభ్యులు అజరుద్దీన్ గారిని, అదేవిధంగా మేమందరం అభిమానించే నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, అదేవిధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్ గారిని, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారిని, అదేవిధంగా మన అందరి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు రామకృష్ణ గారిని, మోహనకృష్ణ గారిని, ఇతర కుటుంబ సభ్యులను, అదేవిధంగా మిత్రులు మోహన్ బాబు గారి పుత్రుడు మంచు మనోజ్ గారిని, అదేవిధంగా సినిమా దర్శకులను, ఇతర నాయకులను, బోయపాటి శ్రీనివాస్ గారిని, ఇతర నాయకులను, సినిమా కళాకారులను, అన్నగారి అభిమానులందరినీ ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి, రాజులకు, చక్రవర్తులకు సమానంగా దళిత వాడల్లో ఉండే పేదలకు ఓటు హక్కు ఇచ్చి, తమను ఎవరు పరిపాలించాలి, ఎవరు శాసనాలు చెయ్యాలి అనంటే పేదవాడే నిర్ణయించుకునే ఓటు హక్కునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను
మొదట మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక రెండవ తరం శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ను ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత రాజకీయాలలో మీరు కలగజేసుకోకండి, కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడే మూడు పదాలు, ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు